సర్వాధారమైన బ్రహ్మను తెలిసిన నేను అమృతుడినే. ఇది 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో 17వ మంత్రము. యస్మిన్ పంచజనాః ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మోమృతోమృతం. గంధర్వులు, పితరులు, దేవతలు, అసురులు మరియు రాక్షసులు, అథవా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, గిరిజనులు, అలాగే అవ్యాకృతమైన ఆకాశం కూడా ఏ బ్రహ్మలో ప్రతిష్ఠితాలై ఉన్నాయో ఆ ఆత్మను నేను అవినాశి అయిన బ్రహ్మగా అంగీకరిస్తాను. దానికి భిన్నమైన ఆత్మను నేను ఎరగను. కావున ఈ బ్రహ్మను తెలిసిన బ్రహ్మవేత్తనైన నేను తప్పక అమృతుడినే అని అంటున్నాను అన్నమాట. మరి దీంట్లో యస్మిన్ తత్ర బ్రహ్మణి పంచజనాః గంధర్వాదయః పంచైవ సంఖ్యాత గంధర్వా పితరో దేవా అసురా రక్షాంసి నిషాద పంచమా వా వర్ణాః. ఆకాశశ్చ అవ్యాకృతాకాశః యస్మిన్ సూత్రం ఓతంచ ప్రోతంచ యస్మిన్ ప్రతిష్ఠితః ఏతస్మిన్ ఖల్వక్షరే గార్గ్య ఆకాశః 3:8-11 ఇత్యుక్తం తమేవ ఆత్మానం అమృతం బ్రహ్మ మన్యే అహం నచాహమాత్మానం తతో అన్యత్వేన జానే కిం తర్హి అమృతోహం బ్రహ్మ విద్వాన్ సన్ అజ్ఞానమాత్రేణ తు మర్త్యో అహమాసం తద్ అపగమాత్ విద్వానహం అమృత ఏవ. ఈ శాంకర భాష్యానికి విపుల టీక. ఆ విధంగానే యస్మిన్ అనగా ఏ బ్రహ్మలో పంచజనులని పిలువబడే గంధర్వులు, పితరులు, దేవతలు, అసురులు మరియు రాక్షసులు, లేక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు బోయవారు, వీరు 5 గంధర్వాదులుగా లెక్కబెట్టబడ్డారు. అలాగే అవ్యాకృతమైన ఆకాశం కూడా దేంట్లో సూత్రము ఓతప్రోతమై ఉంది అని చెప్పబడిందో, అనగా ఇవన్నీ దేంట్లో ప్రతిష్ఠితమై ఉన్నాయో ఈ విషయాన్ని శృతి కూడా చెప్పింది. యస్మిన్ ఖల్వ అక్షరే గార్గి ఆకాశః. ఓ గార్గి అక్షరంలోనే ఆకాశం ఓతప్రోతమై ఉంది. ఆ ఆత్మలోనే అమృతమైన బ్రహ్మయ్య అని నేను అంగీకరిస్తాను. బృహదారణ్యకోపనిషత్తు 3:8-11 అనగా ఆత్మను దానికంటే భిన్నంగా నేను తెలియను. దానివల్ల నీకేమి ఫలము లభించింది? ఆ బ్రహ్మను తెలియటం వల్ల నేను అమృతుణ్ణి అయ్యాను. కేవలము అజ్ఞానం వల్లనే నన్ను నేను మరణించిన వాణ్ణి అని అనుకొని ఇప్పటి వరకు కూర్చుంటుని. అజ్ఞానం తొలగిపోవడంతో విద్వాంసుడినైన నేను నిశ్చయంగా అమృతుడినే. అంటే ఇప్పుడు గంధర్వులు దేవత లోకంలో, పితరులు వాళ్ళు దేవతలు, అసురులు, రాక్షసులు, ఈ 5 దేని లోపట ఉన్నాయో ఇప్పుడు మనం ఈ ఆశ్రమంలో ఉన్నాం కదా, అట్లా ఈ 5 దేనిలో, అవి కూడా ఎన్నో చోటు ఉండాలి కదా. అట్లా కాకుండా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు దేంట్లో ఉన్నారో. మరి అది ఈ విషయంలో 3:8-11 అంటే 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణం 11వ మంత్రంలో యస్మిన్ ఖలు అక్షరే గార్గి ఆకాశః అంటే ఈ ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఉందో, అవ్యాకృత ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఉందో అని చెప్పబడింది అన్నారు.
అంటే ఇప్పుడు ఈ పంచజనాలేమో అంటే గంధర్వులు, పితరులు, ఆ, దేవతలు, అసురులు, రాక్షసులు దేంట్లో ఉన్నాయో, మరి అవ్యాకృత ఆకాశం కూడా దేంట్లో ప్రతిష్ఠితమై ఉందో, ఆ అవినాశి అయిన బ్రహ్మను నేను ఎరుగుదును. అందుకనే ఆ బ్రహ్మజ్ఞానం కలిగినందువల్ల నేను చచ్చిపోయేవాడిని కాదు. ఇప్పటివరకు నేను చచ్చిపోయేవాడిని అనుకుంటుంటే, ఇప్పుడు నేను శరీరాన్ని గాను అవ్యాకృత ఆకాశానికి కూడా ఆధారమైన ఆత్మను నేను అని నాకు తెలిసినందువల్ల ఇక నేను చచ్చిపోను, నేను నిత్యుణ్ణి, పరమాత్మను అనే జ్ఞానం నాకు కలిగింది అని అంటుంటారు అన్నమాట. మరి ఈ అవ్యాకృత ఆకాశము దేంట్లో వ్యాపకమైంది అనే విషయాన్ని 3వ అధ్యాయము 8వ బ్రాహ్మణం 11వ మంత్రంలో అన్నాడు కదా. అయితే అక్కడికి పోయి మనం ఆ 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణంలోకి వెళ్ళి అక్కడ ఏం చర్చ జరిగిందో ఆ చర్చను గురించి ఆలోచన చేసుకోవాలి కదా. అయితే ఇప్పుడు ఇది 3వ బ్రాహ్మణం, మరి 3వ బ్రాహ్మణం 8వ అధ్యాయము వచ్చింది. దీనిలో పోదాం 11వ మంత్రం కదా. 11వ మంత్రంలో 3వ అధ్యాయము 8వ బ్రాహ్మణం కదా. అంతే కదా. ఎన్నో అధ్యాయం 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణం 11. దీంట్లో కామ ఏవ యస్యాయతనం హృదయం లోకో మనోజ్యోతిర్యోగైతం పురుష విద్య సర్వస్యాత్మానం పరాయణం సవై వేదిత స్యాత్యాజ్ఞవల్క్య సర్వస్యాయతనం ఏమార్థం అన్నాడు. మరి ఇక్కడ 3వ అధ్యాయము 8వ బ్రాహ్మణం అన్నాడు కదా. మరి ఇక్కడ ఉంది పెట్టినాం కదా 3, 8. ఇది అష్టమ బ్రాహ్మణం మొదట్లోకి వెళ్దామా. మరి దీంట్లో అష్టబ్రాహ్మణం మొదటి మంత్రం 11 పడ్డది కానీ మొదటి మంత్రం కింద లెక్క. అది మొదటి 2, 3 మంత్రాలలో ఉంది. దీంట్లో గార్గి అనే ఒక అమ్మగారు, ఆమె వచకుని కూతురు. ఆ బ్రహ్మసభలో ఈ యాజ్ఞవల్క్యుని అందరూ ప్రశ్నలు వేస్తుంటే అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పుకుంటూ పోతుండ్రు. ప్రశ్నల్లో సమాధానం చెప్పుకుంటూ పోతుండ్రు. వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ పోయి సభ ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ గారికి ఆ సభను అడిగింది, మీరందరూ అనుకుంటుంటే మీ సభ తరపున నేను యాజ్ఞవల్క్యుని 2 ప్రశ్నలు వేస్తా, మీరు అనుమతి ఇవ్వాలా అన్నారు. సరే అడుగు, మా తరపున అడుగు, మంచిదే కదా అని అన్నారు అన్నమాట. దానికి మరి యాజ్ఞవల్క్యుని మరి జాగ్రత్త పరుస్తుంది. నేను 2 శూరులైన వాళ్ళు, ధైర్యం కలిగిన వారు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు 2 బాణాలు తీసుకొని ఎదుటి సైన్యాన్ని ఎక్కుపెట్టినట్టుగా నేను 2 ప్రశ్నలు నేను అనుసంధానం చేయదలుచుకున్నా, మనం దానికి సిద్ధంగా ఉన్నవా అని అడిగింది యాజ్ఞవల్క్యుని. సరే సిద్ధమే, చెప్పు, నువ్వు ఏం ప్రశ్న అడుగుతావో అడగవని యాజ్ఞవల్క్యుడు అంటాడు. దానికి గార్గి అన్నమాట, సాహువాచ యదూర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యదవాక్ పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్భూతం చ భవచ్చ భవిష్యచ్చ ఇత్యాచక్షతే కస్మిస్తదోతం ప్రోతం చేతి. తాత్మంత్రార్థము, యాజ్ఞవల్క్య ఏది ద్యులోకానికి పైన ఉందో, ఏది పృథివీకి కింద ఉందో, మరియు ఏది ద్యులోకానికి పృథివీకి మధ్యలో ఉందో, మరియు స్వయంగా ఈ ద్యులోకము మరి
పృథ్వీ కూడా అవుతుందో అలాగే దేన్ని భూతము, వర్తమానము మరియు భవిష్యత్తు అని అంటారో అవి దేంట్లో ఓతప్రోతమై ఉన్నాయి అని అడిగింది. దానికి శంకరాచార్యులు రాస్తారనమాట. సాహువాచ యథోర్ధ్వం ఉపరి దివ అండకపాలాత్ యచ్చ అవాకు అధః పృథివ్యా అధో అండకపాలాత్ యచ్చాంతరా మధ్యే ద్యావా పృథివీ ద్యావా పృథివ్యోః అండకపాలయోః ఇమే చ ద్యావా పృథివీ యత్ భూతం యచ్చ అతీతం భవచ్చ వర్తమానం స్వవ్యాపారస్థం భవిష్యచ్చ వర్తమానాదూర్ధ్వకాల భావి లింగగమ్యం యత్ సర్వం ఏతత్ ఆచక్షతే కథయంత్యాగమతః తత్ సర్వం ద్వైతజాతం యస్మిన్ ఏకీభవతి ఇత్యర్థః. తత్ సూత్రసంజ్ఞం పూర్వోక్తం కస్మిన్ను ఓతంచ ప్రోతంచ పృథ్వీ ధాతురివాప్సు. దానికి మొదటి విపుల టీక శంకర భాష్యం. ఏది ద్యులోక రూపమైన అండకపాలానికి ఊర్ధ్వం అనగా పైన ఉందో, ద్యులోక రూపమైన, ద్యులోకం అంటే దేవలోకం. దేవలోకం అంటే ఇక మొత్తం ఈ పైన 7 లోకాలని అర్థం చేసుకోవాలి. 7 లోకాలు. ద్యులోకం అంటే దేవలోకం అంటారు. దేవలోకం అనేది ఉపలక్షణంగా చెప్పింది. కానీ ఆ దేవలోకానికి పైన ఇంకా ప్రజాపతి లోకం, బ్రహ్మలోకం అవన్నీ ఉంటాయి కదా. దీన్ని అండకపాలం అంటారు. దాన్ని అండకపాలం అంటే బ్రహ్మాండ కపాలం. మన కపాలం అంటే మన తలకాయ పైన ఉండే దాన్ని కపాలం అంటారు కదా. ఇది శరీర కపాలం. అదేం బ్రహ్మాండ కపాలం. బ్రహ్మాండానికి కూడా ఆఖరి ఉంటుంది కదా. మనం ఎంతవరకు ఉంటామంటే ఈ కపాలం వరకే ఉంటాం. మన హైట్, శరీరం హైట్. ఆ పైన ఆకాశమే ఉంటుంది కదా. ఆ విధంగానే బ్రహ్మాండానికి కూడా ఒక కపాలం ఉంది. దానికి 2 కపాలాలు ఉంటాయి. పైన ఒక కపాలం, కింద ఒక కపాలం. అంటే పైలోకాలకు పైన ఉంటుంది కదా లాస్ట్గా. బ్రహ్మలోకం అయిపోగానే అక్కడ ఏముండదు, ఆకాశం ఏముంటుంది. అది బ్రహ్మలోక కపాలం అంటారు. దాన్ని ద్యులోక కపాలం అని చెప్పింది. ద్యులోకం అంటే దేవలోకం. దేవలోకానికి పైన, నెత్తి పైన. దేవలోకం నెత్తి పైన అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధానంద నెత్తి పైన ఏముంది ఈడ? అట్లే దేవలోకాలకు నెత్తి పైన ఏముంది ఆడ? ఆకాశం. ఆడ అన్నీ అయిపోయినాయి కదా పైన లోకాలన్నీ. మరియు ఏది పృథివీ కంటే కింద, అండకపాలానికంటే కింద ఉందో, మరి భూమి కంటే కింద అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల అని 7 లోకాలు ఉంటాయి కదా. ఆ అండకపాలం అడుగు భాగం. అది అడుగు భాగం. మన కాళ్ళ వరకే మనం ఉంటాం. కాళ్ళ కింద ఆకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే కింద 7 లోకాలు ఉంటాయి కదా. 7 లోకాలలో పాతాళ లోకం చివరిది కదా. ఆ పాతాళ లోకం చివరి దాన్ని అధో కపాలము అంటారు. అధో కపాలం. కపాలం అంటే మన నెత్తిని కపాలం అంటారు కదా. అట్లా కింద అధో కపాలం అంటే కింది కపాలం. అది కింద లాస్ట్ అన్నమాట. అదిగా అంటే ఈ బ్రహ్మాండం అంతే ఉంది. పైన బ్రహ్మలోకం, కింద పాతాళ లోకం. ఈ పైన బ్రహ్మలోకం పైన దేవు పై కపాలం, కింద మరి పాతాళ లోకానికి అడుగు పక్కన ఉండేదేమో కింది కపాలం అంటారు. ఈ కింది కపాలానికి కింద కూడా పై కపాలానికంటే దేవలోకాలకు పైన కపాలం పైన, కింద కపాలం అంటే మరి కింద 7 పాతాళ లోకానికి కింద. అతల, వితల, సుతల అది కింద ఉన్నాయి కదా 7 లోకాలు. లాస్ట్ పాతాళ లోకం కదా, దానికి అడుగు భాగాన. అంటే దేవలోకాలకు పైన భాగాన, పాతాళ లోకానికి కింది భాగాన ఏది ఉందో, ఏముందని అడుగుతున్నాడు. దేవలోకానికి పైన ఏముంది, కింద పాతాళ లోకానికి కింద ఏముంది. అలాగే ఏది ద్యులోకానికి, పృథ్వీ లోకానికి మధ్యలో ఉందో, అంటే ద్యులోకం అంటే దేవలోకం.
ఆ, పృథ్వీ అంటే మనం ఉండే భూలోకాన్ని పృథ్వీ లోకం. ఈ రెండింటికి మధ్యలో ఆకాశం ఉంది కదా, ఈ మధ్యలో మరి నక్షత్రలోకం ఉంది కదా, ఇదంతా ఈ మధ్యలో దేవలోకానికంటే కింద భూలోకానికంటే పైన ఏముంది, ఏమి ఏది ఉందో. అలాగే అనగా ద్యులోకము మరియు భూమి ఈ అండకపాలానికి మధ్యలో ఉందో, అలాగే స్వయంగా ఏది ద్యులోకంలో పృథ్వీలో మరియు సమస్త ఆ విధంగానే మరి భూలోకంలో దేవలోకంలో కూడా, దేవలోకానికి పైననే భూమి కంటే కిందనే ఈ రెండింటికి మధ్యనే. మరి భూమి లోపల కూడా ఏది ఉంది, భూమి లోపల కూడా ఉండాలి కదా, భూమి లోపల దేవలోకం లోపల, లోపల మళ్ళీ లోపల కూడా వదిలిపెడతాడు. ముందేమో దేవలోకానికి పైన అన్నది, మరి దేవలోకంలో ఉందా లేదా, అది దేవలోకంలో కూడా ఉంటుంది. ఆ విధంగా పృథ్వీ లోకానికి కింద అన్నది, అంటే పృథ్వీ లోకంలో ఉందా లేదా అంటే పృథ్వీ లోకంలో మళ్ళీ ఏది ఉంది. అలాగే స్వయముగా ఏది దులోకములో పృథ్వీలోకము మరియు సమస్త భూతములు, పృథ్వీలో మరియు సమస్త భూతము గడిచినది, భవిష్యత్తు, వర్తమానం, భవత్ అనగా భవత్ అనగా వర్తమానం అనగా తన వ్యాపారంలో ఉన్న, మరియు భవిష్యత్ అనగా వర్తమాన కాలం తర్వాటి సమయంలో జరగబోతుందో అది అనుమానంతో గ్రహింపబడుతుందో అలాంటి నేను ఈ సమస్త ఆగమ శాస్త్రం ద్వారా చెప్పబడుతుందో మరి ఇక మరి 14 లోకాలకు ఏది భూతకాలమో, ఏది వర్తమాన కాలమో, ఏది భవిష్యత్ కాలమో, అంటే దేంట్లో ఈ 14 లోకాలు దేంట్లో పుట్టినాయో, దేంట్లో ఉండి బతుకుతున్నాయో, ఆఖరికి దేంట్లో నశిస్తాయో. ఈ సంపూర్ణమైన ద్వైత సమూహము దేంట్లో ఏకమైపోతుందో, ఈ 14 లోకాలు మళ్ళీ దేంట్లో కలిసిపోతాయో. ఏకమంటే కలిసిపోవడం, వల్ల ఇప్పుడు కనబడుతున్నాయి కదా, కలిసిపోతుందో. అట్టి ముందు చెప్పబడిన సూత్రమను తత్వము జలంలో పృథ్వీ తత్వం ఓతప్రోతమై ఉన్నట్లు దేంట్లో ఓతప్రోతమై ఉంది అని గారికి అడిగింది. అంటే మరి ఇప్పుడు ఈ భూమి నీళ్ళల్లో ఓతప్రోతమై ఉంది కదా, పెద్దదంటే చిన్నది కలిసిపోద్ది అన్నమాట. ఇది భూమి కంటే నీళ్ళు 10 అంతలు పెద్దవి, 10 అంతలు. నీళ్ళ కంటే అగ్ని 10 అంతలు పెద్ద, అగ్ని కంటే గాలి 10 అంతలు పెద్ద, గాలి కంటే ఆకాశం 10 అంతలు పెద్ద. అయితే ఈ భూమి నీళ్ళలో కలిసి ఉంది, నీళ్ళేమో అగ్నిలో కలిసి ఉంది, అగ్ని గాలిలో కలిసి ఉంది. ఏ విధంగానైతే ఈ భూమి నీళ్ళల్లో ఓతప్రోతమై కలిసి ఉందో, ఆ విధంగానే ఈ 14 లోకాలు దేంట్లో ఓతప్రోతమై కలిసి ఉన్నాయో దాన్ని చెప్పు అని అడిగింది. దాన్ని చెప్పు అని అడిగింది అన్నమాట. దేంట్లో దాంట్లో ఉండాలి కదా అవన్నీ. ఇప్పుడు నేనుండే రూమ్ ఉంది, ఆ రూమ్ ఏమో బిల్డింగుల్లో ఉంది, ఆ బిల్డింగ్ ఏమో విశ్వనాథ క్షేత్రంలో ఉంది, విశ్వనాథ క్షేత్రమే బిఎన్ రెడ్డి నగర్లో ఉంది, బిఎన్ రెడ్డి నగర్లో వనస్థలిపురంలో ఉంది, వనస్థలిపురం ఏమో ఎల్బీ నగర్లో ఉంది, ఎల్బీ నగర్ ఏమో హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ ఏమో మరి తెలంగాణలో ఉంది, మరి తెలంగాణలో ఏమో భారతదేశంలో ఉంది, మరి భారతదేశమేమో భూమిలో ఉంది.
భూమిలో ముక్క కదా. భూమిలో ముక్క. ఈ భూమి ఏమో సముద్రంలో ఉంది, సముద్రం. నీళ్ళల్లో ఉంది. ఆ నీళ్ళేమో అగ్నిలో ఉన్నాయి, అగ్ని ఏమో గాలిలో ఉంది. మరి ఒక దాంట్లో ఒకటి ఉంటున్నాయి కదా ఇట్లా. ఆ విధంగానే ఈ 14 లోకాలు కూడా దేంట్లో ఓతప్రోతమై ఉన్నాయి, దేని ఆధారంతో ఉన్నాయి అని అడిగింది అమ్మగారి గారికి. దానికి యాజ్ఞవల్కుడు సమాధానం చెప్తుండు. సహోవాచ యాజ్ఞవల్కుడు అంటుండు, యదూర్ధ్వం గార్గి దివో అంటే దేవలోకానికి పైన ఏది ఉందో, యదవాకు పృథివ్య ఈ భూమి కంటే అడుగున ఏముందో, యదంతరా దేవా పృథివీ అంటే పృథివీకి పైన దేవలోకానికి కింద ఏదుందో, ఇమే యత్ భూతం ఇమే యత్ భూతం భవచ్చ భవిష్యచ్చ. మరి మరి ఏది 14 లోకాలకు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అంటారో, అంటే దేని ఆధారంతో బతుకుతున్నాయో, ఆకాశేతదోతంత్ర ప్రోతంచేతి ఇదంతా కూడా ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నాయి. ఆకాశమే వీటన్నిటికీ ఆధారం. ఆకాశంతో పుట్టినవి, ఆకాశంతో బతుకుతున్నాయి, ఆకాశంతో లయిస్తాయి. భూమికి కింద ఉండేది ఆకాశమే, దేవలోకానికి పైన ఉండేది ఆకాశమే, భూలోకానికి దేవలోకానికి మధ్యలో ఉండేది కూడా ఆకాశమే, భూమి లోపల ఆకాశమే ఉంది, దేవలోకంలో కూడా ఆకాశమే ఉంది. ఈ 14 లోకాలు కూడా ఈ మరి ఈ ఆకాశంతో భూతకాలంలో ఉన్నాయి, ఆకాశంలోనే వర్తమాన కాలంలో కూడా నడుస్తున్నాయి, భవిష్యత్ కాలంలో కూడా ఈ ఆకాశంలోనే ఉంటాయి. ఈ ఆకాశమే దీనికి ఆకాశంలోనే ఓతప్రోతమై ఉన్నవి అని చెప్పింది. ఆకాశం 14 లోకాలకి ఆధారం. మరి దాని నుండి కదా పుట్టింది. ఆకాశం నుండి గాలి పుట్టింది, గాలి నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి నీళ్లు పుట్టినాయి, నీళ్ళ నుండి భూమి పుట్టింది, భూమిలో చెట్లు చేమలు పుట్టినాయి, అవి తిని జీవరాశులన్నీ పుట్టినాయి. జీవరాశులకు చెట్లు చేమల ఆధారము, చెట్లకు భూమి ఆధారము, భూమికి నీళ్ళ ఆధారము, నీళ్ళకు అగ్ని ఆధారము, అగ్నికి గాలి ఆధారము, గాలికి ఆకాశం ఆధారం. ఎందుకంటే అన్నిటినీ అన్నది ఆకాశమే. కాబట్టి 14 లోకాల లోపట ఉండేది ఆకాశమే, 14 లోకాల బయట ఉండేది ఆకాశమే. ఈ 14 లోకాలతోటే ఈ ఆకాశంతో ఈ 14 లోకాలు భూతకాలంలో బతికినాయి, వర్తమానంలో బతుకుతున్నాయి, భవిష్యత్తులో కూడా బతుకుతాయి. ఈ అన్నిటికీ సర్వాధారం ఆకాశమే అని చెప్పిండు అన్నమాట. దాంట్లో ఏమైనా తప్పు చెప్పినట్టు ఏమన్నా అనిపిస్తుందా నీకు? అంటే ఆయన చెప్పింది నిజమా కాదని ఆలోచన చేసుకోవాలి. దానికి శంకరాచార్యులు సహోవాచ ఇతర హే గార్గి యత్ త్వయోక్తం ఊర్ధ్వం దివః ఇత్యాది తత్సర్వం యత్ సూత్రమాచక్షతే తత్ సర్వం యత్ సూత్రమాచక్షతే తత్సూత్రం ఆకాశే తదోతం ప్రోతంచ యదేతత్ వ్యాకృతం సూత్రాత్మకం జగదవ్యాకృతాకాశే యదేతత్ వ్యాకృతం సూత్రాత్మకం జగదవ్యాకృతాకాశే అప్సివ పృథివీ ధాతు త్రిష్వపి కాలేషు వర్తతే ఉత్పత్తౌ స్థితౌ లయే చ. దానికి యాజ్ఞవల్కుడు అన్నాడు, ఓ గార్గి నీవు దేన్ని ద్యులోకానికంటే పైన భూలోకానికంటే కింద అని ఏమేమో అడిగినావు కదా, అదంతా దేనిని జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానంగా నిలవాళ్ళు సూత్రమని అంటారు. అంటారు అంటే ఇప్పుడు దేవలోకానికి పైన ఉండేది ఆకాశం,
భూలోకానికి కింద ఉండేది ఆకాశం. ఆకాశం. దేవలోకానికి భూలోకానికి ఉండే మధ్యలో ఉండే దాన్ని కూడా ఆకాశం అంటాం. మళ్ళా భూమిలో ఉండేది ఆకాశమే, దేవలోకంలో ఉండేది ఆకాశం. అంటే ఈ బ్రహ్మాండంలో ఉండేది ఆకాశమే. ఈ ఆకాశానికి మహాకాశం ఆధారం. మహాకాశం మహాకాశం. మహాకాశం మహాకాశం. అంటే ఇప్పుడు కుండ ఉందనుకో, ఇంతకుముందు కుండ లేకుండే, ఒక కుండ చేసినాం. ఈ కుండలో ఒక ఆకాశం ఉంటుంది. చేయి పెడితే ఖాళీ ఉంటుంది కదా ఆకాశం. ఆ కుండలో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? ఆకాశం. కుండాకాశం అంటారు. చెంబులో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? చెంబు ఆకాశం అంటారు. గ్లాసులో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? గ్లాస్ ఆకాశం. గ్లాసు ఆకాశం అంటారు. ఇంట్లో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? ఇంటి ఆకాశం అంటారు. ఆకాశం. ఆశ్రమంలో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? ఆశ్రమం. ఆశ్రమ ఆకాశం అంటారు. ఈ శరీరంలో ఉండే ఆకాశాన్ని ఏమంటారు? శరీరం. శరీర ఆకాశం అంటారు అన్నమాట. కానీ ఈ శరీర ఆకాశానికి ఒక ఆధారం ఉండాలి కదా, పెద్ద ఆకాశం. పెద్ద ఆకాశం. మరి బయట ఆకాశం ఉంటే కదా దీంట్లో ఉంటుంది. ఈ ఆకాశం లేని దీంట్లోకి ఎట్లా పోతుంది? అది ఉంటుంది. ఇప్పుడు కుండల ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంటేనే కుండలోకి వస్తుంది. అది గ్లాసులో ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంటేనే గ్లాసులోకి వస్తుంది. ఆశ్రమంలో ఆకాశం ఉంది, బయట ఆకాశం పెద్ద ఆకాశం ఉంటేనే దీంట్లో చిన్న ఆకాశం వస్తుంది. ఆ విధంగానే ఈ చిన్న చిన్న ఆకాశాలు అంటే భూమిలో ఉండే ఆకాశము, దేవలోకంలో ఉండే ఆకాశము, 14 లోకాలు ఉండే ఆకాశము, దేవలోకానికి పైన ఆకాశము, భూలోకానికి కింద ఉండే ఆకాశం, ఈ 14 లోకాల ఆకాశానికి ఇంకో ఆకాశం ఉండాలి కదా పెద్దది. ఆ ఆకాశమే ఈ ఆకాశానికి ఆధారం. అది ఆకాశం. కుండాకాశము మహాకాశం. కుండాకాశానికి మహాకాశం ఇట్లా ఆకాశం ఆధారము. గ్లాకాశాకానికి బయట పెద్ద ఆకాశం ఇట్లా ఆధారము. చెంబు ఆకాశానికి మహాకాశం ఇట్లా ఆధారము. ఆశ్రమ ఆకాశానికి మహాకాశం ఇట్లా ఆధారము. ఇంటి ఆకాశానికి బయట ఆకాశం ఇట్లా ఆధారము. ఈ బ్రహ్మాండ కపాలాకాశానికి ఒకటి మహాకాశం ఒకటి ఆధారం. ఆకాశం. పెద్ద ఆకాశం దానికంటే దాంట్లో ఉంటాయి అన్నమాట. పెద్ద ఆకాశం. అంటే ఇంకా అర్థమైతే లేదా పెద్ద ఆకాశం ఏమైంది పెద్ద ఆకాశం. అంటే? ఇప్పుడు ఘటాకాశం అంటే కుండ ఉంది, కుండలో ఆకాశం ఎక్కడ నుండి వచ్చింది? బయట ఉంటేనే కదా దాంట్లోకి వచ్చింది. పెద్ద ఆకాశం ఒకటి ఉండాలి కదా. ఆ విధంగానే 14 లోకాలు ఇలా ఆకాశం ఉంది, ఒకటి పెద్ద ఆకాశం ఉంటేనే కదా వీటిలలోకి వచ్చింది. అది పెద్ద దాంట్లోకి చిన్న చిన్న దాంట్లోకి వస్తాయి. అంతే కదా. మరి పెద్ద ఆకాశం ఉంటే భూమిలోకి ఆకాశం వచ్చింది, పెద్ద ఆకాశం ఉంటే స్వర్గంలోకి ఆకాశం వచ్చింది, పెద్ద ఆకాశం ఉంటే స్వర్గానికి పైన భూలోకానికి కింద ఆకాశం వచ్చింది. వీటికంటే పెద్ద ఆకాశం ఉంది కదా ఒకటి. ఇప్పుడు ఈ భూలోకానికి పైన దేవలోకానికి కింద ఆకాశానికంటే పెద్ద ఆకాశం ఇంకొకటి లేదా? అట్లనే 14 లోకాల ఇది అండ దీన్ని అండాకాశం అంటారు. అండం అంటే బ్రహ్మాండ ఆకాశం. దానిపైన పెద్ద ఆకాశం ఒకటి ఉంటే కదా దీంట్లోకి దూరింది అది. అందుకనే ఈయన చెప్తారనమాట, ఏది ఆధారం అంటే ఈ చిన్న చిన్న ఆకాశాల కన్నిటికీ ఆ పెద్ద ఆకాశం ఆధారం అంటారు. అర్థమైందా? చిన్న చిన్న వీటికి పెద్ద ఆకాశం ఆధారం కాదా? మరి ఇప్పుడు 10 కుండలు పెట్టినాము, 10 కుండలలో 10 ఆకాశాలు ఉన్నాయి. ఈ 10 ఆకాశాలకు ఒకటి పెద్ద ఆకాశం ఉండాలిగా. మరి ఆ పెద్ద ఆకాశం లేకపోతే కుండలలో ఆకాశం వస్తుందా? అట్లనే 14 లోకాలు 14 కుండలు. ఈ 14 కుండలలో ఆకాశం ఉంది. దీనికి ఒకటి బయట పెద్ద ఒకటి ఆకాశం ఉండాలి కదా. చిన్న దాంట్లోకి వస్తుంది. అట్లా ఆ పెద్ద ఆకాశమే దీనిని ఈ ఏమి ఈ చెప్తుండ అనమాట. ఈ ఆ విధంగానే ఈ సూత్ర స్వరూపమైన వ్యాకృత జగత్తంతా జగత్తు జలంలో పృథ్వీతత్వం ఓతప్రోతమై సమానంగా ఉత్పత్తి, స్థితి మరియు లయాలు అను 3 కాలాలలో అవ్యాకృత ఆకాశంలో ఉన్నది అని చెప్తుండనమాట. అవ్యాకృత వ్యాకృతి అంటే వికృతి పొందిన ఆకాశం.
ఇప్పుడు ఈ ఈ ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశంలో అన్నీ కలిసి ఉన్నాయి ఆకాశంలో అన్ని కలిసి ఉన్నాయి. లేవా మరి? ఇప్పుడు ఈ ఆకాశంలో భూమి ఉంది, నీళ్ళు ఉన్నాయి, అగ్ని ఉంది, గాలి ఉంది లేదా? ఇప్పుడు ఇట్లా గాలి తగులుతలేదు, ముక్కుకు వాసన వస్తలేదు, చల్లగాలి వస్తలేదు. మరి ఇదంతా ఆకాశంలోనే ఉందిగా. ఆకాశంలో ఆకాశం కలుషితమైంది అనమాట. అంటే మిగతాయి కలిసినాయి దాంట్లో, వికృతి అయింది. ఇది ప్రకృతి. వికృతి అంటే వికారమైంది. ఆ వికృతి ఆకాశాన్ని వ్యాకృత ఆకాశం అంటారు. అయితే ఈ బ్రహ్మాండ కపాలం ఉంది కదా, బ్రహ్మాండం కపాలం. బ్రహ్మాండం బ్రహ్మాండం ఉంది కదా, 14 లోకాలు. దీన్ని బ్రహ్మాండ కపాలం అంటారు. కోడిగుడ్డు మాదిరి ఉంటుంది. లోకాలను కపాలం. బ్రహ్మాండ కపాలం అంటే అదొక కోడిగుడ్డు మాదిరిగా ఉంటుంది అంతా. పైన 7 కింద 7 14 లోకాలకి చుట్టూ ఒక ఆకాశం ఉంటుంది. ఇది కపాల ఆకాశం అంటారు. ఈ కపాల ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎక్కడి నుండి వచ్చింది? మునిపల్లి నుండి వచ్చిందా, హైదరాబాద్ నుండి వచ్చిందా? ఇప్పుడు ఈ కుండలోకి ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది? అది దాన్ని మహాకాశం అంటారు. ఆ విధంగానే ఈ బ్రహ్మాండంలోకి ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది? మహాకాశం. దానికంటే పైన ఇంకా ఆకాశం ఉంది. ఆకాశం పెద్ద ఆకాశం లోపల చిన్న ఆకాశం. ఇప్పుడు పెద్ద ఆకాశంలో కుండలో చిన్న ఆకాశం ఉందా లేదా? అది పెద్ద ఆకాశం, ఇది చిన్న ఆకాశం అంటామా? అట్లనే పెద్ద ఆకాశంలో ఈ బ్రహ్మాండ ఆకాశం చిన్నది. పెద్ద ఆకాశంలో బ్రహ్మాండ ఆకాశం చిన్నది కాదా? కాదా? అయ్యా కాదంటేంది? కాదంటలేదు స్వామిజీ. మరి నీకు అర్థం కానట్టు తలకాయ అయిపోయింది. నేను అన్నది నువ్వు అంటున్నావు కానీ నువ్వు అర్థం చేసుకొని అంటున్నావు అంటలేదా? డౌట్ నాకు. అర్థం చేస్తున్నా. పెద్ద దాంట్లో చిన్న దాంట్లోకి వస్తున్నాయి కదా అన్నీ. చిన్న దాంట్లో ఒకటి ఉన్నది అంటే దానికి పెద్దది ఒకటి ఉండాలి. చిన్న దాంట్లోకి వస్తుంది కదా. ఇప్పుడు కుండలో ఆకాశం ఉంది, బయట పెద్ద ఆకాశం ఉంది కాబట్టి కుండలోకి వచ్చింది. ఆ విధంగా భూమిలో ఒక ఆకాశం ఉంది, మరి అది బయట ఒకటి పెద్దది ఉండాలి కదా అంటే ఆకాశం రావాలంటే. ఆ విధంగా దేవలోకంలో ఒక ఆకాశం వచ్చింది, పైన ఒకటి పెద్దది ఉండాలి కదా. ఆ విధంగా నీ 14 లోకాశాలలో ఆకాశం ఉంది, మరి దానికి పెద్దది ఒకటి ఉండాలి కదా. అది పెద్దది ఏంటంటే ఆకాశం అని చెప్తున్నాను అనమాట. ఈ ఆకాశాలన్నీ పెద్ద ఆకాశంలో ఉన్నాయి. ఈ భూమి ఆకాశంలో కానీ, భూలోక ఆకాశం కానీ, భూర్లోక ఆకాశం కానీ, సువర్లోక ఆకాశం కానీ, మహర్లోక ఆకాశం కానీ, జనలోక ఆకాశం కానీ, తపోలోక ఆకాశం కానీ, బ్రహ్మలోక ఆకాశం కానీ, పైన భూలోకాన్ని కలుపుకొని ఈ భూలోకాన్ని కలుపుకొని 7 ఆకాశాలు ఉన్నాయి. పైన భూలోకాన్ని కలుపుకొని 7 ఆకాశాలు ఉన్నాయి. భూమిలో ఒక ఆకాశం లేదు, ఇది భూమి ఆకాశం అంటారు. మరి పైన భూవర్లోకంలో ఒక ఆకాశం లేదు. ఏంటిది అంటే ఆ విధంగా స్వర్గలోకంలో ఒక ఆకాశం ఉంటుంది కదా. మొత్తం పైన భూలోకం కాకుండా పైన ఇంకా 6 లోకాలు ఉన్నాయి కదా. మరి 6 కూడా ఒక ఆకాశం ఉంటుంది కదా. దీన్ని భూలోకం ఆకాశం అన్నట్టు అది భూర్లోక ఆకాశం, సువర్లోక ఆకాశం, మహర్లోక ఆకాశం, జనలోక ఆకాశం, తపోలోక ఆకాశం, బ్రహ్మలోక ఆకాశాలని పేర్లు. అప్పటికి ఎన్ని ఆకాశాలు అయినాయి? పైన 7. కింద ఎన్ని ఆకాశాలు ఉంటాయి? 7. ఏంది? అతలలోక ఆకాశం, వితలలోక ఆకాశం, సుతలలోక ఆకాశం, తలాతలలోక ఆకాశం, మహాతలలోక ఆకాశం, పాతాలలోక ఆకాశం. కింద ఎన్ని ఆకాశాలు అయినాయి? పైన ఎన్ని అయినాయి? 7 ఎన్ని అయినాయి? ఈ 14 ఆకాశాలు ఏ ఆకాశంలోనైనా దేని ఆధారం మీద ఉన్నాయని అడుగుతుందని. అర్థమైందా? అయితే ఈ 14 లోకాలుండే ఆకాశము కలుషితమైన ఆకాశం. కలుషితమైన ఆకాశం అంటే స్వచ్ఛంగా లేదు.
ఈ ఆకాశంలో గాలి ఉంది, ఈ ఆకాశంలో అగ్ని ఉంది, ఈ ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, ఈ ఆకాశంలో భూమి ఉంది. ఉందా లేదా? ఎట్లా చెప్పు? అగ్ని అగ్ని ఆకాశంలో ఉందా లేదా? ఏడుంది చూపి. మంట పెడితే వస్తుంది. సూర్యుడు లేడు పైన, మంట పెడితే వస్తుంది. ఆకాశంలోనే ఉంటుంది కదా. మరి ఈ ఆకాశంలో గాలి ఉందా లేదా? ఏడుంది చెప్పు. ఇట్లా వస్తుంది. వస్తుంది పోతుంది, గాలి ఉంది. మరి ఆకాశంలో నీళ్ళు ఉన్నాయా లేవా? ఇక్కడ ఏ చల్లగా తగులుతుంది కదా, నీళ్ళే తగులుతుంది. మరి నీళ్ళు ఉన్నాయి ఆకాశంలో. మేఘాలు ఏడుంటాయి? ఇక్కడ పైన పైన అంటే ఏడా? మోగుల మీద ఆకాశం అనాలి. ఆకాశం. మరి ఆకాశంలో మేఘాలతోటే కదా వాన వచ్చేది. మరి ఆకాశంలో నీళ్ళు ఉన్నట్ట లేనట్ట? ఆ విధంగానే ఇప్పుడు మరి ఈ ఆకాశం కలుషితం అయిందా కాలేదా? అంటే అది కలిసింది కదా. కలిసినాయి అయింది. అన్ని కలిస్తే కలుషితం అంటారు. కలుషితం. కలుషితం కలుషితం. కలుషితం కలుషితం. కలుషితమైంది. కలుషితమైంది. కలుషితం అంటే స్వచ్ఛంగా లేదని. నీళ్ళ పాలు కలిసినాయి అనుకో, నీళ్ళ పాలు కలుషితం అంటారు. ఆ విధంగానే ఈ ఆకాశం ఉంది కదా, ఈ భూమి లోపల ఉండే ఆకాశము, భూమి పైన ఉండే ఆకాశం అంత కలుషితమైంది. అంటే ఈ ఆకాశంలో అన్ని కలిసి ఉన్నాయి. అన్ని కలిసిపోయినాయి. ఆ విధంగానే 14 లోకాల్లో ఉండే ఆకాశంలో కూడా అన్ని కలిసి ఉన్నాయి. అన్నీ కలిసి ఉన్నాయి. దీన్ని వ్యాకృత ఆకాశం అంటుంది. వ్యాకృత ఆకాశం. వ్యాకృతి అంటే వికృతి పొందింది. వికృతి అంటే కలుషితమైంది. కలుషితమైన ఆకాశముని వ్యాకృత ఆకాశం అంటారు. మరి ఈ వ్యాకృత ఆకాశము ఏమి మరి దేంట్లో ఉన్నదని అడిగింది. దేంట్లో ఉన్నది? ఈ కలుషిత ఆకాశం దేంట్లో ఉంది? కలుషిత ఆకాశం దేంట్లో ఉంది? అంటే ఈ 14 లోకాలలో ఉండే ఆకాశము దేంట్లో ఉందని అడిగింది. అంటే నాకు అర్థం కాలేదంటే చెప్తున్నాను అనమాట. అంటే నీళ్ళల్లో భూమి ఉన్నట్టు. అంటే నీళ్ళల్లో భూమి ఉన్నట్టు. ఈ భూమి ఏడుంది? నీళ్ళల్లో ఉంది. అది భూమి. ఈ భూమి దేంట్లో ఉంది? దేంట్లో ఉంది? లోపల పైన అంత ఉంటాయి నీళ్ళు. భూమి లోపల నీళ్ళు ఉంటాయి, భూమి పైన నీళ్ళు ఉంటాయి, భూమి పైన కూడా ఇంకా నీళ్ళు ఉంటాయి. నీళ్ళ కంటే భూమి కంటే నీళ్ళు 10 అంతలు ఎక్కువ. ఇప్పుడు భూమికి ఇంత ఉందనుకో, భూమికి చుట్టూ ఇంకా 9 అంతల నీళ్ళు ఉంటాయి. ఆ 9 అంతల నీళ్ళు, కొన్ని కనబడే నీళ్ళు, కొన్ని కనబడని నీళ్ళు. నీళ్ళు 2 రకాలు ఉంటాయి. కొన్ని కనబడతాయి, కొన్ని కనబడాయి. కనబడే నీళ్ళు తక్కువ, కనబడని నీళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అన్ని నీళ్ళు అయినాయి అనుకో, భూమి ఉండదు. ఇక భూమి అంతా నీళ్ళు అవుతుంది. అంత నీళ్ళు అవుతుంది, ఇంకేం ఉండదు. నీకు భూమి కనబడదు ఇక. అందుకనే ఈ కనబడని నీళ్ళు కూడా నీళ్ళే. మరి ఇప్పుడు చల్లదనం తగులుతుంది, నీళ్ళే కదా. కనబడతలేవు. చెమట అయితే కంటికి కనబడుతుంది, కానీ చల్లదనం కనబడతలేదు కదా. మరి చల్లదనం ఎక్కడ నుండి వచ్చింది? మరి ఎండాకాలం చల్లదనం ఉండలేదుగా. నీళ్ళు దీంట్లో కంటికి కనబడని నీళ్ళతోటి చల్లదనం ఉందన్నమాట. అర్థమైందా? కనబడే నీళ్ళు వేరే ఉంటాయి, కనబడని నీళ్ళు వేరే ఉంటాయి. మొత్తం ఈ నీళ్ళు ఆ నీళ్ళు అన్ని నీళ్ళు కలిపితే భూమి కంటే 10 అంతలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. అంటే 1 కిలో భూమి ఉంటే 10 కిలోల నీళ్ళు ఉన్నాయి. కిలో భూమి ఉంటే 10 కిలోల నీళ్ళు ఉన్నాయి. ఈ 10 కిలోల నీళ్ళల్లా 1 కిలో భూమి కలిపినాం అనుకో, కలిసిపోతుందా? కలిసిపోదా? మరి దేంట్లో కలిసిపోయింది అది? ఆ నీళ్ళల్లో కలిసిపోవడానికి దానినే ఓతము ప్రోతం అంటాం. ఓతము ప్రోతం. మరి నీళ్ళల్లో అడ్డంగా కలిసిందా, నిలువు కలిసిందా? భూమి అడ్డంగా ఏళ్ళు పెట్టి చూసినా మట్టే ఉంటుంది, నిలువు ఏడు వేలు చూసినా మట్టే. ఓతం ప్రోతం, అడ్డం నిలువు అంతా కలిసిపోయింది కదా. ఆ నీళ్ళల్లో ఏ విధంగానైతే భూమి ఓత ప్రోతం అయిందో, ఆ విధంగానే ఈ
అండాకాశం, ఈ వ్యాకృత ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఈ ఈ ఈ ఈ ఆకాశాలన్నీ దేంట్లో, ఈ వ్యాకృత ఆకాశం దేంట్లో ఓతప్రోతమై ఉందని అడిగి. దేంట్లో ఓతప్రోతమైందని అడిగింది. ఈ వ్యాకృత ఆకాశం అంటే ఇప్పుడు భూమిలో ఆకాశం చిన్నది, నీళ్ళల్లో ఆకాశం చిన్నది. ఆ విధంగానే 14 లోకాలలో ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? కింద 7 మీద ఎన్ని ఆకాశాలు అయినాయి? 14. 14 ఆకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఎన్ని ఆకాశాలు? 14 ఆకాశాలు ఉన్నాయి. మరి ఈ 14 ఆకాశాలను, ఈ 14 ఆకాశాలు కలుషితమైన ఆకాశాల, స్వచ్ఛమైన ఆకాశాల? కలుషితం. ఏం కలుషితమైంది ఈ ఆకాశంలో? ఈ ఆకాశంలో గాలి కలిసింది, ఈ ఆకాశంలో అగ్ని కలిసింది, ఈ ఆకాశంలో నీళ్లు కలిసినాయి, ఈ ఆకాశంలో భూమి కలిసింది. ఈ కలుషితమైన ఆకాశం. 14 లోకాలలో ఉండే ఆకాశం కూడా అంతా కలుషితమైన ఆకాశం. ఈ కలుషితమైన ఆకాశాన్ని వ్యాకృత ఆకాశం అంటారు. ఏమంటారు? వ్యాకృత ఆకాశము అంటారు అన్నమాట. వ్యాకృత అంటే వికృతి అయింది. అది వికృతి అంటే కలుషితం అయిపోయింది. ఈ కలుషితమైనటువంటి ఈ ఆకాశం, కలుషితమైనటువంటి ఈ ఆకాశం, ఈ ఆకాశం అంటే ఏ ఆకాశం? భూమిలో ఉండే ఆకాశము, భూలోకంలో ఉండే ఆకాశము, భూర్లోకంలో ఉండే ఆకాశం, 14 లోకాలలో ఉండే ఆకాశం. దీన్ని వ్యాకృత ఆకాశం అంటారు. వికృతి పొందింది కదా అంతా, దీనికంత కలుషితం అయిపోయింది కదా. అయిపోయిందా? అయిపోలేదా? అయితే ఈ కలుషితమైనటువంటి ఈ 14 లోకాల లోపల అంటే అండకపాలం అంటే బ్రహ్మాండ కపాలం లోపల ఉండే ఈ ఆకాశం ఉంది కదా, ఈ వ్యాకృత ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఉంది అని అడుగుతుంది. ఓతప్రోతమై ఉన్నది. భూమి నీళ్ళల్లో ఓతప్రోతమై ఉన్నట్టుగా ఈ వ్యాకృత ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఉన్నది? దెబ్బ కొట్టింది. దేంట్లో ఓతప్రోతమై చూడు ఎట్లుందో. ఆయన ఏమంటుండంటే మరి ఈ ఆకాశము ఇదంతా కూడా ఆకాశంలో ఓతప్రోతమైంది. ఆకాశంలో ఓతప్రోతమైంది అని చెప్తుండే. అంటే ఆకాశం అంటే ఇప్పుడు ఇదే ఆకాశమే కదా. ఆకాశం అంటే అవ్యాకృత ఆకాశం. అవ్యాకృత ఆకాశం అంటే వికృతి కాని ఆకాశం. ఈ 14 లోకాల నుండి ఆకాశమేమో వికృతి కలుషితమైన ఆకాశం. వికృతి కలుషితమైన ఆకాశం కాదా? కలిసిపోయింది అంత కలిసి, అంటే ఆకాశం అంతా కలుషితమైంది కదా. కానీ దీనిపైన పెద్ద ఆకాశం ఉంది కదా ఇంకోటి. కుండలో ఆకాశానికంటే పెద్ద ఆకాశం బయట ఎట్లుందో ఈ 14 కుండలు ఉన్నాయి. ఈ 14 లోకాలు 14 కుండలు, వీటిలో ఉండే ఆకాశం అంతా కలుషితం అయిపోయింది. ఈ కలుషితమైన ఈ ఆకాశము కలుషితంగానే ఆకాశంలో ఉన్నది. ఆకాశంలో ఉంది. మరి ఇంకో పెద్ద ఆకాశం ఉంది కదా, ఆ ఆకాశంలో ఈ ఆకాశం. ఆకాశే తదోతంత ప్రోతంచేది. ఈ చిన్న ఆకాశాలన్నీ అంటే ఈ కపాలాకాశం, ఈ బ్రహ్మాండ కపాలాకాశం అంతా మహాకాశంలో ఓతప్రోతమయ్యింది. వ్యాకృతమైన ఆకాశము అవ్యాకృతమైన ఆకాశంలో ఓతప్రోతమయ్యింది. ఈ కలుషితమైన ఆకాశము కలుషితం కాని ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నది అని చెప్పింది. ఇప్పుడు ఇంతవరకు నీకు అర్థమైందా? ఇంతవరకు చెప్పింది అర్థమైందా? మరి ఎన్నిసార్లు చెప్తారు గురువు? రోజు చెప్పింది 100 సార్లు చెప్తారా ఏంది? చెప్పంగానే ఇప్పుడు నీకు అర్థం కాకపోతే ఇప్పుడే అడగాలి మళ్ళా. ఇప్పుడు దీంట్లో అర్థం కాని ఏముంది చెప్పు. నీకు అర్థమైంది. వీళ్ళది మన ఆకాశంలో కొంచెం అర్థమైంది.
ఇప్పుడు నీళ్లు అగ్ని ఆ. ఇవి కొంచెం అర్థమైంది. అంటే ఇవన్నీ కలుషితమైన ఆకాశం. కలుషితమైంది కదా, నీళ్ళల్లా అన్ని కలిసినాయి, అగ్నిలో అన్ని కలిసినాయి. ఇది మొత్తం మీద కలుషిత ఆకాశం. ఆకాశం కలుషిత ఆకాశాన్ని వ్యాకృత ఆకాశం అంటారు సంస్కృతంలో. అట్లే ఎన్ని కలుషిత ఆకాశాలు ఉన్నాయి? 14. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. సరే, భూలోకంలో కొంచెం ఎక్కువ కలుషితం అయి ఉందనుకో, దేవలోకంలో కొంచెం కలుషితం తక్కువ ఉంటుంది, ఆ లోకంలో ఇంకొక కలుషితం లేకుంటే మాత్రం ఉండదు, కొంచెం తక్కువ కలుషితం ఉంటుంది. ఇది ఎక్కువ కలుషితం ఉంది ప్రపంచం కాబట్టి ఎక్కువ. ఇంకా ఒక్కొక్క లోకాన్ని కిందికి పోయే కొద్ది కింది లోకాలు పోయే కొద్ది ఇంకా కలుషితమై ఉంటుందేమో, మనకు తెలియదు అది. ఇట్లా ఈ కలుషితమైనటువంటి ప్రపంచము, అంటే ఈ కలుషితమైనటువంటి ఆకాశము మరి దేంట్లో ఓతప్రోతమై ఉన్నది? దేంట్లో ఓతప్రోతమై ఉన్నది. అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, భూమి కంటే నీళ్లు 10 అంతలు ఎక్కువ. 10 కిలోల నీళ్ళల్లో 1 కిలో మట్టి వేస్తే అది మొత్తం నీళ్ళల్లో కలిసిపోతుందా? దాన్ని ఓతప్రోతం అంటారు. పెద్ద దాంట్లో చిన్నది ఉంటుంది. ఆ విధంగానే ఈ బ్రహ్మాండంలో మొత్తం 14 లోకాలలో ఉండే ఈ కలుషిత ఆకాశం ఉంది కదా, మరి దేంట్లో ఓతప్రోతమైందంటే దీనికంటే పెద్దదోటి ఉండాలి కదా, ఏదో ఒకటి దీనికంటే పెద్దదోటి ఉండాలి కదా. దేంట్లో ఓతప్రోతమైందంటే, దేంట్లో కలిసి ఉందంటే ఆకాశము అని చెప్పి. అంటే ఈ బ్రహ్మాండ ఆకాశానికంటే ఇంకో పెద్ద ఆకాశం ఇంకోటి ఉంది. ఆ ఆకాశంలో నుండి ఈ ఆకాశం ఏర్పడ్డది. అంటే పెద్ద దాంట్లోకి అన్ని చిన్న దాంట్లోకి 14 వచ్చేసినాయి. ఇప్పుడు 14 కుండలు చేసినాము, 14 కుండలు చేసినాము. 14 కుండలలో 14 ఆకాశాలు వచ్చినాయి. కానీ ఏదో పెద్దదాని నుండి రావాలి కదా అది. పైన 7 కింద 7 ఇట్లకు దిగొచ్చినాయి. మరి దాంట్లో ఉన్నాయి కదా. అయితే ఇంకా ఒరిజినల్ ఆకాశం పైన పెద్దది ఉందన్నమాట. ఉన్నది. ఈ చిన్న కొంచెం అర్థమైంది, ఇది లెక్క అన్నమాట. అర్థమైందా? అయితే దిగొచ్చిందంటే, ఇప్పుడు ఒక కుండ చేసినాం, ఆ కుండలో ఆకాశం వచ్చింది, దిగొచ్చింది. అది అట్లా అనిపిస్తుంది, మన మనసుకు అది దిగిరాదు, ఏం లేదు, అట్లే ఉంటుంది. కానీ మన మనసుకు అట్లా అనిపిస్తుంది. అట్లనే ఈ 14 లోకాల ఆకాశాలు దిగొచ్చినాయని ఏం కాదు, అట్లా అనిపిస్తుంది. అంటే అక్కడ పైన వాళ్ళు లేకుంటే మనం ఇక్కడ ఎట్లా ఉన్నామో అని మనం అనుకుంటాం. అట్లా ఇప్పుడు భూలోకంలో ఉండే ఆకాశాన్ని భూలోక ఆకాశం అంటారు కదా, అట్నే 14 లోకాలు ఉండే ఆకాశాన్ని 14 లోకాలలో. అర్థమైంది కదా. కొంచెం మురికివాడ ఉందనుకో, కొంచెం అక్కడ ఆకాశం అంతా కలుషితం, వాసన ఉంటుంది. కొంచెం బాగా ధనవంతులు ఉన్నారనుకో, వాళ్ళ ఆకాశం కొంచెం కలుషితంగా ఉండదు, మంచి వాసన అది వస్తుంది. అట్లనే పై లోకాలలో కొంచెం మంచి వాసన వస్తుంది, కొంచెం కలుషితం తక్కువ ఉంటుంది. కిందికి పోను కలుషితం ఎక్కువ ఉంటుంది. ఏది ఏమైనా ఈ 14 లోకాలలో ఉండే ఆకాశం అంతా కలుషితమైన ఆకాశం. ఇప్పుడు అక్కడ ఉన్న 7 లోకాలు, మన కింద ఉన్న 7 లోకాలు, మరి దానికి దీనికి సంబంధం కలిసిపోతాయా? ఆకాశాలన్నీ కలిసే ఉన్నాయి. ఇది మన కింద ఉన్నది వేరే ఉంటుంది, అక్కడ వేరే. అంటే ఆకాశం ఒకటే, అక్కడ ఉన్న ఆకాశం కొంచెం స్వచ్ఛత ఉంటుంది. అక్కడ నుండి వాసన వస్తుంది కదా, సిమెంట్ వాసన, ఇటుకల వాసన, ఆ రోడ్డు మడి బండ్లు పోతే బండ్ల వాసన వస్తలేదు. దేవలోకంలో ఈ వాసన రాదు కదా. దేవలోకము మరి అవి ఇవి కలిసి ఉంటాయా? ఏ లోకం ఆకాశం ఆ లోకంలోనే ఉంటుంది. ఏ కుండలో ఆకాశం ఆ కుండలోనే ఉన్నట్టుగా ఏ లోకం ఆకాశం మనదే చెప్తా సార్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరేమో చిన్నప్పటి నుంచి ఇదే త్యాగం చేసిండ్రు, నేను ఇంటికాడ ఉండి ఇట్లనే ఉన్నా. అయితే నాకు నీకు తేడా ఉంటుంది కదా, అట్లనేనా పైన 7 లోకాలు కింద 7 లోకాలు? అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ భూలోకంలో ఆకాశంలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది, దేవలోకంలో కాలుష్యం తక్కువ. ఎందుకంటే ఈ భూలోకంలో మట్టి శాతం ఎక్కువ, అక్కడనే అంత రత్నాలు.
అదే మరి అట్లనే అక్కడ దుమ్ము రాదు, కుదిరలేదు అట్లా. దుమ్ము రాదు ఆడ. అదే రాదు కదా. అట్లా తేడాలు ఉంటాయి. కానీ ఏదైనా అక్కడ కూడా కలుషితం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా మనుషులు ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు. ఏమైతే ఎట్లొచ్చి 14 లోకాలలో 14 ఆకాశాలు, ఒకటే ఆకాశమైనా 14 రకాలుగా మనకు అనిపిస్తుంది. 14 రకాలుగా అనిపిస్తుంది. కానీ 14 లోకాలు ఉండే ఆకాశం అంతా కూడా కలుషిత ఆకాశం. పరిశుద్ధ ఆకాశం. కలుషితం అయిపోయింది కదా అంతా, దాంట్లో అన్నీ కలిసినాయి కదా. అయితే ఈ కలుషితమైన ఆకాశానికి ఈ కలుషితమైన ఆకాశం దేంట్లో ఓతప్రోతమై ఉన్నది, దేంట్లో ఓతప్రోతమై ఉన్నది. మట్టి నీళ్ళల్లో ఓతప్రోతమైనట్టుగా, చిన్న మట్టి పెద్ద నీళ్ళల్లో ఎక్కువ నీళ్ళల్లో ఓతప్రోతమైనట్టుగా ఈ చిన్న ఈ బ్రహ్మాండ ఆకాశము, కలుషిత ఆకాశము, వ్యాకృత ఆకాశము దేంట్లో ఓతప్రోతమై ఉన్నది అని అడిగితే ఆకాశే ఓతంచ ప్రోతంచేతి. ఇదంతా కూడా ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నది. ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నది అంటే అవ్యాకృత ఆకాశం, వికృతి లేని ఆకాశం, అంటే స్వచ్ఛమైన ఆకాశం. అవ్యాకృత ఆకాశం, స్వచ్ఛమైన ఆకాశం. ఇక్కడ అంతా దుమ్ము ఉంది. ఈ లోకాల పైన ఆకాశంలో ఏం దుమ్ము ఉండదు, గాలి ఉండదు, ఏది ఉండదు. స్వచ్ఛమైన ఈ స్వచ్ఛమైన అవ్యాకృత ఆకాశంలో ఈ వ్యాకృత ఆకాశం ఓతప్రోతమైనట్టు దాంట్లో ఉందని చెప్పింది. దానికి సాహోవాచ మైత్రేయి అమ్మగారు అంటుంది, నమస్తేస్తు యాజ్ఞవల్క్య యోమా ఏతం వ్యవోచో అపరస్మై ధారయస్వేతి గార్గి. ఈ విషయం నాకు చెప్పినందుకు మీకు నమస్కారము. నా ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పినావు. నీకు చేతులు జోడించి సభాముఖంగా నమస్కారం చేస్తున్నాను. ఇంకా రెండో ప్రశ్న ఒకటి మిగిలింది కదా, దానికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా అండి అంటారు.